కడప కేంద్ర కారాగారంలో 5గురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, 5గురిని సస్పెండ్ చేయడానికి గల కారణాలేంటి? స్వప్న, కడప కేంద్ర కారాగారంలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడమే కాకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 5గురు జైలు సిబ్బంది పైన రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రధానంగా కడప జైలర్ గోవిందరావుతో పాటు జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్, 3 వార్డర్లు అప్పారావు, నారాయణరావు, వర్మ, ఈ 5గురిని కూడా సస్పెండ్ చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీజీ అంజనీ కుమార్, జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. గత 4-5 రోజుల నుంచి కూడా ఈ కడప జైల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణల మేరకు, జైలు సిబ్బంది పై వస్తున్నటువంటి ఆరోపణల మేరకు రాజమండ్రి జైలు డిఐజీ రవికిరణ్ 4 రోజుల పాటు కడపకు వచ్చి కడప జైల్లో విచారణ చేశారు. ఆయన ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ఆధారంగా జైళ్ల శాఖ డీజీ ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కడప జైల్లో గత 5-6 నెలల నుంచి కూడా పలువురు ఖైదీలకు ఇక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారు. ఆ మొబైల్ ఫోన్లు ఇచ్చే సమయంలో కూడా పెద్ద ఎత్తున మామూలు తీసుకుంటున్నారు అనేది కూడా ప్రధానంగా వచ్చినటువంటి అభియోగాలు. అయితే ఈ కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చాపాడు మండలానికి చెందిన ఎర్రచందనం బడా స్మగ్లర్ జాకీర్ అనేటువంటి వ్యక్తి చిత్రావతి బ్యారెక్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతను తరచూ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇక్కడి నుంచే కడప జైలు నుంచే కూడా చక్రం తిప్పుతున్నాడు. ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ఎక్కువగా తరచూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు అనేది కూడా వచ్చినటువంటి ఆరోపణలు. ఆయనకు ఎవరు సెల్ ఫోన్లు అందజేస్తున్నారు, వారి నుంచి ఎంత స్థాయిలో ముడుపులు తీసుకుంటున్నారు అనేది కూడా డిఐజీ రవికిరణ్ 4 రోజుల పాటు క్షుణ్ణంగా విచారించారు. జైలు సిబ్బందితో పాటు ఖైదీలను కూడా విచారించారు. ఆ బ్యారక్ లో ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్ రిమాండ్ ఖైదీగా ఉండి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ ని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో అతని వద్ద నుంచి దాదాపు 11 సెల్ ఫోన్లు కూడా పోలీసులు రికవరీ చేశారు. వాటిని కూడా కడప రిమ్స్ పోలీసులకు అప్పగించారు. కేసు కూడా నమోదు చేశారు. అయితే ఎవరెవరు, ఏ స్థాయి సిబ్బంది వీటిని అందజేస్తున్నారు, ఎంత మొత్తంలో నగదు తీసుకుంటున్నారు, ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో డిఐజీ రవికిరణ్ విచారించారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జాకీర్ అనేటువంటి వ్యక్తి ఈ మొబైల్ ఫోన్లు తనకిచ్చినందుకు ఆ జైలు సిబ్బందికి 7 లక్షల రూపాయలు ఇప్పటికే ముట్ట చెప్పినట్లు కూడా ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఒక ఖైదీ నుంచి, ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ నుంచి, ఒక రిమాండ్ ఖైదీ నుంచి ఇంత పెద్ద మొత్తంలో నగదు తీసుకోవడం పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు డిఐజీ రవికిరణ్ 4-5 రోజుల పాటు ఇక్కడే ఉండి విచారణ కూడా పూర్తి చేశారు. మొత్తం కూడా ఈ జైలును ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ప్రాథమికంగా 5గురు జైలు సిబ్బంది పైన సస్పెన్షన్ వేటు వేశారు. మరో 2-3 రోజులు ఆగిన తర్వాత మరోసారి కూడా ఆయన విచారణకు వచ్చి మిగతా అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మరికొందరి అధికారులపైన కూడా వేటు వేసేటువంటి అవకాశం ఉందని జైలు వర్గాలు తెలియజేస్తున్నాయి. స్వప్న, ధన్యవాదాలు మురళి.